దేవుడు ఒక విషయాన్ని రాసి ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు. చదవండి, ఆది కాండము 24వ అధ్యాయాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 24వ అధ్యాయము 1వ వాక్య భాగము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ. చూడండి, అబ్రహాము అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడైన యెహోవా అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించెను. ఎన్ని విషయాల్లో? ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. ఇది బాగుంది, ఇది బాగోలేదు అని లేకుండా అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, అన్ని విషయంలో తను విశ్వసించిన తన యొక్క కుమారుణ్ణంట దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించెను అని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఇంత ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలిగాడు అబ్రహాము? ఇది మనకి తెలియాలి. ఇంత ఆశీర్వాదాన్ని పొందుకొనటానికి అబ్రహాముకి మరి కలిగిన జ్ఞానం ఏంటి? ఎందుకు, ఎలా అబ్రహాము ఈ ఆశీర్వాదం పొందుకున్నాడు? ఎందుకు దేవుడు ఈరోజు ఆ లేఖనాన్ని మన ముందు పెట్టాడు అంటే, దేవుడు మనందరినీ కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మాత్రమే పిలిచాడు. కానీ దేనికి పిలవలేదు? శాపాన్ని అనుభవించటానికి దేవుడు మన పిలవలేదు. ఆశీర్వాదం కొరకు మాత్రమే దేవుడు మన పిలిచాడు. అయితే ఈరోజు మనందరం కూడా ఎందుకు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము అనే విషయాన్ని గమనించాలి. ఈ లేఖనాల్లోనే మనం చూసుకుంటున్నప్పుడు అబ్రహాము ఎలా ఆశీర్వాదం పొందుకున్నాడు, అబ్రహాము పొందుకున్న విధంగా ఎందుకు మనము ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం? పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అబ్రహాము ఏం చేస్తే ఆశీర్వాదం పొందుకున్నాడు? ఈరోజు మనం ఏం చేస్తే అదే ఆశీర్వాదానికి మన వారసులం అవుతాము అనే విషయాన్ని గమనిస్తే, అదే ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక చక్కని విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం 24వ అధ్యాయానికి వచ్చేసరికి అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని చూస్తున్నాం. అయితే ఈ 12వ అధ్యాయంలో అసలు ఆశీర్వాదానికి కారణం ఏంటో, ఇదిగో ఈ భాగాన్ని మనం చదువుతూ ఉండగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వాక్య భాగము నుంచి మనం చదివితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న ఒక సందర్భం ఇది. ఈరోజు మనతో ఎలా మాట్లాడుతున్నాడో ఆ రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా, దేవుడైన యెహోవా నీవు లేచి అంటున్నాడు, అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, ఇదిగో నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నేను ఏ దేశమైతే చూపిస్తానో, ఏ ప్రదేశమైతే నీకు చూపిస్తానో, ఏ మార్గమైతే నీకు చూపిస్తానో ఆ మార్గములో నీవు నడిచి ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి అని అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు విడిచిపెట్టవలసినవి ఏంటో ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏది విడిచిపెడితే నీకు ఆశీర్వాదం పొందుకుంటావు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక క్రైస్తవుడు ఆశీర్వాదము పొందకపోవటానికి కారణాలు గత దినంలో చాలా విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు అనేక సందర్భంలో దేవుని పిల్లల మీదకి శిక్ష వచ్చింది? ఎందుకు అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు? ఎందుకు వారు శోధన శ్రమలు అనుభవించారో గత దినంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇదిగో నీవు నీ దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి, మొదటిది. రెండవది, నీ బంధువులను నువ్వు విడిచి బయటికి రావాలి, రెండు. మూడవది, నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచి నువ్వు బయటికి రావాలి. వస్తే ఏం జరుగుతుందయా?
రావటం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని ఆలోచన ఒకవేళ అబ్రహాములో ఉందేమో, దేవుడు ఆ రావటం వల్ల నీకు వచ్చే లాభం కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. ముందుగా నీవు బయటికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసా? ఒకవేళ నీలో సందేహం ఉందేమో, ప్రభు చెప్తున్నాడు కదా, ప్రభు చెప్పిన విధంగా నేను ప్రతిష్ఠించుకొని నా జీవితంలో ప్రభు వద్దు అన్నదాన్ని నేను బయటికి తీసివేస్తే దేవుడు నాకు చేసే మేలేమిటి అని ఒకవేళ మనం ఆలోచిస్తున్నామేమో. ఇక ప్రభు అబ్రహాముతో చెప్తాడు, ఏమంటాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వాదం పొందటమే కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. చూశారా దేవుడు ఏం చెప్తున్నాడో? ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదించాడో మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఇక్కడ అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని, ఎవరైనా నిన్ను దూషించి నిన్ను హేళన చేస్తే వారిని శపించేదను, నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు, అన్ని వంశాలు కూడా నీ ద్వారానే ఆశీర్వదించబడతాయి అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు ఆయన. ప్రభు మాటలు వాస్తవము, ప్రభు మాటలో జీవముంది అని నువ్వు గ్రహించినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు ఆ మాటని అలా నువ్వు హత్తుకోవాలి, నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమను మనం చూస్తాం. రోజు వాక్యం విని వెళ్ళిపోయేవారిగా ఉండక ప్రభు చెప్తున్నాడు, నేను ఏదైతే నీకు తెలియజేస్తున్నానో ఆ మాటని పట్టుకొని నువ్వు నడవగలిగితే ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది. ఎలా వచ్చిందంటే అబ్రహాముకి ఆశీర్వాదం దేవుడు 3 విషయాలు చెప్పాడు. ఈ మూడిటిలో నుంచి నువ్వు బయటికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ద్వారా అనేక మంది, నీ కుటుంబాలు, నీ పిల్లలు, సమస్తం కూడా నీ ద్వారా వారిని ఆశీర్వదించబడతాయి. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తారో, నువ్వు ఎవరినైతే దీవిస్తావో, నువ్వు ఎవరినైతే బ్లెస్ చేస్తావో వారిని నేను బ్లెస్ చేస్తాను. ప్రభు ఇస్తున్న ఆ శ్రేష్టమైన ఆధిక్యత ఆ రోజు అబ్రహాముకే కాదు, ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు ఆయన. ఎవరు అతీతం కాదు ఆశీర్వాదానికి. ప్రభు అంటున్నాడు ఈ 3 విషయాలు చెప్తూ మొదటి విషయం అంటున్నాడు, ఏమన్నాడు అబ్రహాముని? నీ దేశము నుండి నువ్వు బయటికి రా అన్నాడు. ఏంటి దేశంలో నుంచి బయటికి రావటం అంటే? మనం ఏ దేశంలో నుంచి బయటికి వెళ్ళాలి? అబ్రహామును దేశంలో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. ఈరోజు ప్రభు అదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నీ దేశాన్ని విడిచి బయటికి రా. దేశము అనేది ఇక్కడ లోకానికి సాదృశ్యం. ఆ రోజు కూడా ఐగుప్తు అని లోకములో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఆ శాపగ్రస్తమైన దాని నుంచి ముందు బయటికి రండి, మీరు దీవించబడాలి అంటే ముందు ఐగుప్తుని విడిచి మీరు బయటికి రావాలి అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనకు కూడా అంటున్నాడు, ఆ లోకాన్ని విడిచిపెట్టు. ఏమిటి ఈ లోకము అంటే? ఈ లోకాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటి అంటే, ఈ లోకములో ఉన్న ఆశ, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇది లోకములో ఉంది. ప్రభు అంటాడు, లోకాన్ని నువ్వు విడిచిపెట్టు అంటే అర్థం ఏమిటి అంటే, ఈ లోకంలో నుంచి నువ్వు బయటికి రా అని అర్థం ఏమిటి అంటే, లోకములో ఉన్న ఈ ఆశలు నువ్వు మొట్టమొదటిగా విడిచిపెట్టు. దీని మీద ఉన్న మమకారం, దీని మీద ఉన్న ఆప్యాయత, ఇదే కావాలి అని పూర్తిగా నీ మనసంతా హత్తుకుంది కదా, మట్టిని హత్తుకున్నది. మన ప్రాణం దేన్ని హత్తుకుందంట? మంటిని హత్తుకుందంట. ఈ మంటిని హత్తుకున్న ఈ ప్రాణాన్ని నువ్వు బయటికి తీసుకురమ్మని చెప్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడు మొదటి అడుగు వేయవలసింది ఏమిటి అంటే, ఇదిగో ఈ లోకంలో నుండి దేవుడు బయటికి రావాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏ నేత్రాశ, ఏ శరీర ఆశ, ఏ జీవపడమ్మ గొప్పగా ఉండాలి అని ఏ విధంగా మనం అతిశయిస్తున్నామో వీటినన్నిటినీ నువ్వు పక్కన పెట్టి నా కొరకు ఒక వినయము, విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు బయటికి రావాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము చెప్పిన వెంటనే ఇదిగో మొదటి చెప్పిన మాటకి విధేయత కలిగి ఇదిగో అక్కడి నుంచి బయలుదేరటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. రెండవది ఏం చెప్పాడు?
నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల యొద్ద నుండి బయటికి నువ్వు బయటికి రావాలి. ఏంటి బంధువుల యొద్ద నుంచి బయటికి రావటం? ఇది మనందరిలో కూడా విడిచిపెట్టి రాలేని ఒక బంధముగా మిగిలిపోయింది. నీ బంధువులను విడిచి బయటికి రా. ఏంటి బంధువులను విడిచిపెట్టడం అంటే? తల్లిని తండ్రిని అందరినీ విడిచిపెట్టేసి నువ్వు ప్రార్థన చేసుకో, వాళ్ళతో కట్ చేసుకొని యొక్క సంబంధాలు అని ప్రభు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏమిటి? నీ బంధువులని విడిచిపెట్టడము అంటే ఈ బంధువులు ద్వారా నీ జీవితంలోకి వస్తున్న అన్య పద్ధతులు, ఆచారాలు ఇవి నువ్వు విడిచిపెట్టాలి. ఈరోజు క్రైస్తవుడు ఎంత పరిశుద్ధంగా జీవించాలి అన్నా, ఎంత ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి అన్నా, దేవుణ్ణి చేరుకోవాలని క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు క్రైస్తవుని మార్గంలో నుంచి బయటికి తీసుకొని వెళ్తుంది ఏమిటి అంటే, ఇదిగో బంధువులు. ఏమండి, మా బాగారులు ఒప్పుకోరండి అది చేయకపోతే. ఎవరు ఒప్పుకోరు? వాళ్ళ బాగారులు ఒప్పుకోరంట. అనట్లేదా? మనం ఎన్ని పద్ధతులు మనం పాటించుకుంటూ వెళ్ళిపోతున్నామో తెలుసా? మా వీరు ఒప్పుకోరండి, మా యొక్క అత్త ఒప్పుకోదనో, మామ ఒప్పుకోదనో, కుటుంబంలో వారి వీరి పేర్లు చెప్పుకుంటూ ఇది చేయకపోతే జరగదు, ఇది చేయకపోతే ఒప్పుకోరు అన్న పద్ధతిలో ఈరోజు క్రైస్తవుడు ఏ మార్గంలో అయితే దేవుడు తీసుకొని వెళ్ళి ఆశీర్వదించాలి అనుకుంటే ఈ మార్గం నుంచి బయటకు తీసుకొని వెళ్తుంది ఎవరు అంటే బంధువులు. నీ బంధువులు. అందుకే ఆచారాలు, పద్ధతులు ఎన్ని ఆచరిస్తామో తెలుసా? మనం ఎన్ని విషయాలు మీరు చెప్తారు, ఎన్ని పద్ధతులు పాటిస్తారు? ఒక చనిపోయిన దగ్గర నుండి ఈ మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర నుండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా నీ బంధువులు ఏం చెప్తారో తెలుసా? ఈరోజు మంచిది కాదు, ఈ నెల మంచిది కాదు, ఈ మాసం మంచిది కాదు, ఈ విధంగా నువ్వు ప్రారంభించకూడదు, ఈ విధంగా నువ్వు అడుగులు వేయకూడదు, దానికి ఎదురుగా నువ్వు వెళ్ళకూడదు, దీనికి ఎదురుగా నువ్వు వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవుడు ఆశీర్వాదకరంగా ఉండకపోవటానికి ముఖ్యంగా అడ్డుపడుతున్నది ఏమిటి అంటే బంధువులు. అందుకే నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ అన్నదమ్ములైనా, అక్కజండ్రులైనా ఎవరైనా సరే నీవు నా నిమిత్తము వారి మాటలను పక్కన పెట్టకపోతే నీవు నా యొక్క శిష్యుడివు కావు, కానేరవు. ఇవి ఈరోజు క్రైస్తవుడు గెలవలేకపోతూ ఉన్నాడు. అబ్రహాము ముందే చెప్పడు, అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టి నువ్వు ప్రయాణం చేసి ముందుకు రమ్మని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే దేవుడి మాట విన్నాడు. ఇదిగో ఆయన మాట నమ్మి ఇదిగో ఆ దేశంలో నుంచి బయటకు వచ్చాడు. తన బంధువులందరూ ఉన్నారు, బాల్యకాలం నుంచి ఎదిగిన బంధువులందరూ ఉన్నారు, వారి మధ్యలో నుంచి బయటికి బయలుదేరాడు అబ్రహాం. ఈరోజు మనకి ఎందుకండి ఎన్ని బంధకాలో తెలుసా? క్రైస్తవుడికి ఎన్ని బంధకాలలో ముఖ్యంగా ప్రాముఖ్యమైన ఒకవేళ లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టినా ఇది మాత్రం ఈ పద్ధతులు అనేది వెళ్ళిపోవటలేదు. అందుకే బైబిల్లో ఓ చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. 1 పేతురు పత్రిక 4:3లో ఇంతకుముందు ఎన్నో కాలము వారి ఇష్ట ప్రకారం నడిచిన మనకి ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్య భాగము. అన్యజనుల ఇష్టము, అన్యజనుల యొక్క ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలంలో అన్యులు నీ కొన్ని పద్ధతులు నేర్పుకుంటూ వచ్చారు, అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇక చాలది, గతించిన కాలం చాలు ఇంక అంటున్నాడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది ఈ మనుషుల యొక్క పద్ధతులంట దైవోపదేశాలుగా భావించారంట. ఇవి మనుషులు పెట్టిన పద్ధతులే కానీ దైవోపదేశాలు కాదు ఇవి. ఈరోజు బైబిల్ ఆధారాన్ని మీరు చూడండి. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా మోసపరిచే విధంగా సాతాను ఇదిగో నీ బంధువుల ద్వారా నీ మీదకి ఆయన ఆ బంధకాలను పంపిస్తూనే ఉన్నాడు దుష్టుడు. ఎక్కడి నుంచి వచ్చాయి? అర్థమైంది ఏం మాట్లాడాడు అక్కడ? ఏమన్నాడు? ఒకసారి ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనందరినీ ఈ విధంగా ప్రత్యేకపరిచినప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులు ఏం పద్ధతులు ఇవన్నీ? ఎవరవి? ఏమ్మా, ఈ నెల మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు,
ఈ దిక్కు మంచిది కాదు, ఆ దిక్కు మంచిది కాదు, ఇటు ఉండాలి అటు ఉండాలి అనుకుని పెట్టిన పద్ధతులు బైబిల్ పెట్టిందా, మనుషులు పెట్టారా? మనుషులు పెట్టిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని ప్రభు చెప్తున్నారు. వ్యర్థముగా నన్ను సేవిస్తున్నారు వారు. ఆ పద్ధతులన్నీ పాటించి అది నేను చెప్పిన విధంగా వారు నడుస్తున్నారే కానీ అవి నేనేమీ చెప్పలేదు. అవి మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క ఆచారాలు. వాటికి నీవు అతీతంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహామా, నీ బంధువుని విడిచిపెట్టు. ఈరోజు క్రైస్తవులుగా మనం విడిచిపెట్టామా చెప్పండి? పిల్లాన్ని స్కూలుకు జాయిన్ చేసే దినము నుండి లేదా పుట్టిన దినము నుండి నక్షత్రం చూడాలి, ఏ గడియలో పెట్టాడో, ఏ గడియలో ఉన్నాడో అవి రాసుకోవాలి, దానికి ఏమైనా అభిషేకం చేయాలి. వాళ్ళు చెప్తారు, మనం అదే చేస్తాం. ఎన్ని రకాల పద్ధతులు అంటే మీరందరికీ తెలుసు. అన్యుల ద్వారా ఎన్ని పద్ధతులు ఈరోజు క్రైస్తవ సమాజంలోకి వచ్చి క్రైస్తవుడు దీవెనకరంగా లేకుండా చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, మీకు ఈ అడ్డుగా వస్తే ఎవరినైనా సరే నువ్వు పక్కన పెట్టు. ఎవరిని పక్కన పెట్టామండి మనం? ఏ మాటలు పక్కన పెట్టాం? ఏ సిద్ధాంతాలు ఎన్ని మన దగ్గరికి వస్తుంటే ఎన్నిటినీ అధిగమించి నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ముందుకు వెళ్ళగలిగావా? ఎన్ని పద్ధతులే. గృహప్రవేశం అంటే పాలు పొంగించాలి. ఏం పొంగించాలి? పాలు పొంగించాలి. ఎందుకు పాలు? అలా పొంగిద్దంట కుటుంబం అంతా. ఏం పొంగిద్ది? అలా పొంగిద్ది. రోజు పొంగబెట్టండి. మా ఇంట్లో రోజు పాలు పొంగుతాయి. నిజం, అబద్ధం కాదు. 99% రోజు పొంగుతాయి. మీరు కూడా అలా చేస్తే ఆశీర్వాదం వస్తుందేమో. మరి ఆ ఒక్కరోజే కాదు, ఈరోజు ఇవన్నీ కూడా మనుషులు పెట్టిన పద్ధతులు. ఒకవేళ అది నువ్వు అనుసరిస్తూ ఉంటే ప్రభు అంటున్న ఆత్మకి దానిని బట్టి సంతోషం లేదు అని చెప్పాడు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. ఎందుకు నీవు ఆరాధన? ఎందుకు నువ్వు నన్ను సేవించటం? ఎందుకు నువ్వు నన్ను వెంబడించటం? అందుకే వ్యర్థమైన ఆరాధన. ఈరోజు క్రైస్తవుడు ఒకవేళ ఇదే పద్ధతులు కానీ పాటిస్తే దాని మీద నీకు విశ్వాసం ఉంది, దేవుడి మీద నీకు విశ్వాసం లేదా? దీవించేది ఆయన, ఆశీర్వదించేది ఆయన, వర్ధలింపజేసేది ఆయన. పూర్తిగా నీ విశ్వాసం ఆయన మీద ఉన్నప్పుడు వీటి మీద దేనిని కూడా నువ్వు లక్ష్య పెట్టని అవసరం లేదు. అది నిజమైన క్రైస్తవుడి యొక్క విశ్వాసం. ప్రభు అన్నాడు, అప్పుడే నీకు ఆశీర్వాదం. ఇవన్నీ కాదు, ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకొని వెళ్ళిపోవటమే. ప్రతిదానికి ప్రార్థనే. నీకు వచ్చిన చేతిలోకి వచ్చిన ప్రతి ఆహారాన్ని నువ్వు ప్రార్థన చేసుకొని ఆయన ఏం చేయమన్నాడు? ఏం చెప్పాడు? భుజించమని చెప్పాడు. ప్రతిదీ నీ చేతుల్లోకి వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకంగా నువ్వు తీసుకో. ఎంతమందిని తీసుకుంటావు మీరు చెప్పండి? ఏంటి, నువ్వు ఆహారం ప్రార్థన చేసి తీసుకుంటావా, చేయకుండా తీసుకుంటావా? అమ్మ చెప్పండి. చేసే తీసుకుంటాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా. పెద్దగా ప్రార్థన చేసే తీసుకుంటున్నావు. ఏది, నువ్వు మంచినీళ్ళు తాగినప్పుడల్లా ప్రార్థన చేసుకున్నావా? మరి చేసుకుంటున్నానని చెప్పు. నువ్వే కదా చెప్పింది. అన్నీ ప్రార్థన చేసే తీసుకుంటున్నావు. ఒక యాపిల్ పండు తిన్నా, ఒక జామ పండు తిన్నా, ఏంటి ఏం తీసుకున్నా కూడా నువ్వు ప్రార్థన చేసే తీసుకుంటున్నావా? ఏంటి మాట్లాడరు? లేదు. దేవుడి వాక్యాన్ని ఎక్కడ మన అవసరమైన దగ్గర దాన్ని వాడుకుంటాం, అవసరం లేదు అనుకుంటే దాన్ని పక్కన పెడతాం. ప్రభు చెప్పాడు, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా అదేమైపోయిద్ది అని చెప్పాడు? పరిశుద్ధపరచబడిద్ది అని చెప్పాడు. ఈ అన్నీ తిని రోగాలు తెచ్చుకొని దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడే, అయ్యో నాకు ఈ బలహీనతలు ఇచ్చాడే, అయినా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నాకు ఎందుకు ఈ బలహీనతలు వచ్చాయి? దేవుడు ఏం చెప్పాడు? నీకు ఇచ్చే ఆహారాన్ని ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన ద్వారా అది పవిత్రపరచబడుద్ది. అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ బయట పద్ధతులన్నీ పాటిస్తాం, దేవుడు చెప్పినవి పాటించం. కానీ మనుషులు చెప్పినవన్నీ కూడా ఈరోజు మనిషి పాటించటానికి సిద్ధమే. మనిషికి భయపడుతున్నాడు, మనుషులు మాటలకి భయపడుతున్నాడే కానీ దేవుని మాటకి భయపడే క్రైస్తవుడు ఎక్కడా అని అడిగాడు. నాకు భయపడేవారు ఎక్కడా అని ప్రశ్నించాడు దేవుడు. భయపడ్డామా చెప్పండి?
దేవుడి మాటలంటే భయం ఉన్నాయా? మనుషుల మాటలంటే భయమే. డాక్టర్ మాటలు ఏమైనా చెప్తే భయమే. మనుషులు ఇలా అవుతుంది, నీ ఇల్లు నీకు నష్టం కలగటానికి నీ ఇల్లు ద్వారమే కారణము అన్నాడు అనుకోండి, భయమే మనకి. అది పడగొట్టే వరకు నిద్ర పట్టదు మనకి. మరి దేవుడు చెప్పాడు కదా, ఆ మాటకి ఎప్పుడైనా భయం ఉందా అసలు మనకి? ఆలోచించండి. అందుకే ప్రభు అంటున్నాడు, అబ్రహామా నీవు నీ బంధువులను విడిచిపెట్టు, వారి పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ క్రమాలు అన్నిటిని విడిచిపెట్టి నువ్వు ప్రత్యేకంగా రా, నిన్ను దీవిస్తా. ఈరోజు మనం అది చేసినంత కాలము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇవన్నీ కూడా మన యొక్క దీవెన ఆశీర్వాదాలకి ఆటంకాలు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకని గతించిన ఏమన్నాడు అక్కడ, నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అది గతించిన కాలము చాలు, అయిపోయింది కదా. గత కాలంలో అన్నీ చేశాం, ఇంకా చాలు అంటున్నాడు. ఇక చెయ్యొద్దు నువ్వు. అప్పుడు తెలియక అజ్ఞాన కాలంలో చేశావు. తెలియక అజ్ఞానం ఏమన్నాడు, తెలియక అంట ఆ అజ్ఞాన కాలంలో చేశాం. దేవుడు చూచినట్లుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ మనసు మార్చుకొని ఇదిగో దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి అనేది దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ. మూడో విషయం చెప్తూ ఉన్నాడు. మూడోది ఏమన్నాడు, నీ యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాయి, నేను దీవించి వేస్తాను. తండ్రి ఇల్లు ఏమిటి అని మనం చూస్తే, ఆ రోజు అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి దేవుడు రమ్మంటే అబ్రహాముకు అర్థమైంది. ఈరోజు అదే విషయాన్ని ఏమిటి తండ్రి ఇల్లు విడిచిపెట్టాలి అంటే బైబిలు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. నీ తండ్రి అయిన అపవాది అని బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి బైబిల్ని, ఎవరో వారిని చూద్దాం. యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అది ఎవరంట? మీరు మీ తండ్రి. ఎవరంట మన తండ్రి? అపవాది, సాతాను. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు. మీ తండ్రి యొక్క దురాశ, వాడికి దురాశ ఉంది, వాడు పాపములో ఉన్నాడు. నీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడికి ఏదైతే దురాశలు ఉన్నాయో అవి కూడా మీరు నెరవేర్చటానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఏమిటంట తండ్రి ఇల్లు? ఎవరు మన తండ్రి? ఎవరంట? అపవాది. చెప్పండి, బైబిల్లో చెప్పారు కదా, అపవాది, సాతాను. మనందరం కూడా పాపం వలన సాతాను బంధకాల్లో వెళ్ళిపోయిన వారు. మన పితరుల కాడి నుంచి మనందరం కూడా పాపం చేయటం వలన, ఆ పాపం వలన సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన తండ్రి ఎవరు అంటే, ఎవరు? అపవాది మన తండ్రి. ఆయన అంటాడు, ఇక మీరు ఆ అపవాది యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు. వాడు ఏదైతే మీకు నేర్పాడో, తండ్రి యొక్క జీన్స్ మీలోకి వచ్చి ఏవైతే ఇప్పుడు వరకు పాపము, దోషము, అతిక్రమాలు, ఏదైతే చెడు ఉందో వాటిని నువ్వు విడిచిపెట్టి బయటికి రా. మీ తండ్రి అయిన అపవాది, ఇంకేం చెప్పండి, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది మీ తండ్రి యొక్క దురాశ. మీ తండ్రి ఎలాంటి పాపము కలిగి ఉన్నాడో, సాతాను ఎంత దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడో అదే మీరు నెరవేరుస్తున్నారు. దాని నుంచి నువ్వు బయటికి రా. ఎప్పుడు మోసం చేయాలంటే ఇష్టం, అంతే కదా. అబద్ధం ఆడాలంటే ఇష్టం, పొరుగువారిది ఆశించాలి అంటే ఇష్టం. అంతా కూడా ఇదంతా మీ తండ్రి యొక్క గుణాలు మీకు వచ్చాయి. దాని నుంచి మీరు బయటికి రండి అంటున్నాడు దేవుడు. మన తండ్రి దేవుడు, కానీ మనం పాపం చేయటం వలన అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయాం. అపవాది గుణాలు, అపవాది యొక్క మాటలు, అపవాది యొక్క తత్వంలో మనం జీవిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ అపవాది, నీ తండ్రి అయిన అపవాది దగ్గర నుంచి నువ్వు బయటికి రా. ముందు వాడి గుణాలు మానవేయి, వాడు చెప్పిన స్వభావాన్ని మానవేయి, వాడు చెప్పిన ఆలోచన మానవేయి, వాటన్నిటిని మానవేసి నువ్వు ప్రత్యేకంగా రా, నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహామా, ఏం విడిచిపెట్టాలి? మొట్టమొదటి ఏం విడిచిపెట్టాలంట? నీ దేశాన్ని విడిచిపెట్టు.
ఈ లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్న ఆశను విడిచిపెట్టు అని మొదటగా చెప్తూ, రెండవది అంటాడు నీ బంధువులని, నీ బంధువుల యొక్క ఆచారాలు పద్ధతులు ఏవైతే నీ మీద పులుముతున్నారో, ఏదైతే ఆ మార్గాలను నడిపిస్తున్నారో, దేవుడి మీద విశ్వాసాన్ని చెడగొట్టి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాటి మీద విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. క్రైస్తవుడికి కూడా అదే నమ్మకం. మీరు చేయండి ధైర్యంగా, ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా చేస్తాను అని ఈ లోకంలో నువ్వు నిలబడు. కానీ ఇదిగో మనుషులు చెప్తున్న మాటలు నిన్ను భయపెడతాయి. ఏంది ఆ స్థలం కొన్నావా, ఏంది అలాంటి ఇల్లు కొన్నావా, ఎన్ని భయపడతాయో తెలుసా. దేవుడి మాటకి భయం లేదు ఈరోజు క్రైస్తవుడికి. ఇదిగో లోకంలో ఉన్న అపవాది యొక్క మాటలకు భయపడుతున్నాడు. ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా, వాళ్ళ తండ్రి యొక్క అపవాది యొక్క గుణాలు అవి. ఆ అపవాది ఈరోజు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న క్రైస్తవుని భయపెట్టి బలహీనపరిచి ఆశీర్వాదానికి దూరంగా చేస్తున్నాయి లోక పద్ధతులు, ఆచారాలు. దేవుడు అంటాడు అవన్నీ కూడా దేవుడి వలన కలిగినవి కావు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ లోకంలో నుండి అపవాది యొద్ద నుంచి మీ యొద్దకు వచ్చాయి. వాటిని పూర్తిగా మీరు పక్కకు నెట్టివేయండి. ఈ 3 చేయండి, ఏమొస్తుంది మీకు? ఆశీర్వాదము. నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిన్నెవరైనా శపించారా, వారి మీదకే శాపం వెళుతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. చూసారు ఎంత ధన్యత తెలుసా. ఎందుకు మన లోకంలో ఆశీర్వాదం కొరకు అంతమంది దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు అంటావు. చాలామంది నేను ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అమ్మ అది తప్పు, మన దేవుడు ఒక్కడికే మనం మొక్కాలి అని మనం చెప్తే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. అందరికీ ఇష్టమే. నేను కొందరేళ్ళకి ఎప్పుడన్నా గృహ దర్శనాలకి ఎవరైనా పిలిస్తే వెళతా, చాలా తక్కువ. పిలిచిన వారింటికి మాత్రం తప్పనిసరిగా వెళతా. వెళ్ళినప్పుడు వారు కూడా అయ్యగారు వచ్చారని ఏదో వాళ్ళు ప్రేమ కొద్దీ పెడతారు. అంత అయిపోయిన తర్వాత అది వద్దు అన్నా ఏదో బలవంతం చేస్తారు, ఏదో ఆహారం పెడతారు, మరలా కానుక ఇస్తారు. అమ్మా నేను ఇలా కానుక తీసుకోను, నేను దీని కొరకు రాలేదు, మిమ్మల్ని ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరచడానికి, లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదిగో మిమ్మల్ని పరామర్శించి మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చామంటే, హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు కూడా, అంత బాధలో ఉన్న వ్యక్తులు కూడా ఏదో మనకి ఇవ్వాలి అని తాపత్రయం మీద తీసుకొచ్చిన సందర్భాలు అనేకమే నేను చూశాను. అది వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, ఏమంటే అవి మీరు తీసుకుంటే కదని మాకు ఆశీర్వాదం అనరా. భోజనం మేము పెట్టిన భోజనం చేస్తే కదా మాకు ఆశీర్వాదం, ఇది చేయకపోతే మాకు ఆశీర్వాదం ఎక్కడిది అంటే, ప్రతి మనిషి కూడా ఆశీర్వాదం కొరకు ఎంత తహతహలాడిపోతాడో తెలుసా. నేను చెప్తాను, వారు ఎన్ని చెప్పినా నేను ఇలా తీసుకోను. కొన్ని పద్ధతులు మీకు చెప్పినా కూడా ఈరోజు చాలామంది మీ గృహాల దగ్గరికి వచ్చినప్పుడు బలవంతం చేస్తున్న వారు ఉన్నారు. దయచేసి మరి అలాంటి విషయంలో మీరు ముందుకు రావద్దు అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. నేను చెప్తాను, ఎవరైనా గృహదర్శనం వచ్చి అయ్యా మేము ఇవ్వాలి కదా అనుకున్నప్పుడు నేను చెప్పాను, నీకు ఇవ్వాలి అనుకున్నావు, అది తీసుకొని వెళ్ళి ఇదిగో నీ కానుక పెట్టలే దేవుడి సన్నిధిలోకి. ఈరోజు మీరు ఆ విధంగా చేసి మా మనస్సులను కలుషితం చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా. లోకంలో చాలామంది పాడైపోవడానికి కారణాలు ఇవే. దేవుడు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఈ విషయం నాకు తెలియజేశాడు. నేను సేవకు రాకముందే నేను ఒక విశ్వాసిగా ఎలా ఉండాలో దేవుడు నాకు ఒక దినాన్ని మాట్లాడాడు నాతో. అప్పుడు అనిపించింది, సరే అది చెప్పే సందర్భం కాదు. అయితే విషయాలు మీరు గమనించవలసింది ఏమిటి అంటే, ఆశీర్వాదము అంటే అంత ఇష్టం మనకి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఈరోజు మనుషులు బతిలాడుకోవక్కర్లేదు. దేవుడు అంటాడు, నేను ఆశీర్వదిస్తాను రా, నేను ఆశీర్వదిస్తాను నిన్ను. ఈ లోకంలో మనుషుల యొక్క ఆశీర్వాదం లాంటిది కాదు ఇది. అబ్రహాముని ఎలాంటి ఆశీర్వాదం అబ్రహాముకు వచ్చింది అని అనుకునే విషయంలో మీరు అనుకుంటారు, అది శరీర సంబంధమైన ఆశీర్వాదం వచ్చిందా అబ్రహాముకి, లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వచ్చిందా? ఏ ఆశీర్వాదం వచ్చింది అబ్రహాముకి చెప్పండి. అబ్రహాము దేవుణ్ణి చెప్పిన విధంగా వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడించడం వలన అబ్రహాముకి శరీర సంబంధమైన ఆశీర్వాదం వచ్చిందా, లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వచ్చిందా?
అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అన్న పదంలో మనం ఏమనుకుంటున్నామంటే అది ఇది ఇహ సంబంధమైనది పర సంబంధమైన ఆశీర్వాదాలతో అబ్రహాము నింపబడ్డాడు అని అనుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉందో ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి, అదే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయము మొదట ఆత్మ సంబంధమైనది, తర్వాత శరీర సంబంధమైనది. ఏమిటంటే మొదట ఆత్మ సంబంధమైనది, తర్వాత శరీర సంబంధమైనది. చదవండి ఒక్కసారి ఆదికాండము 18:33. యెహోవా దేవుడైన యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయెను. హల్లెలూయా. ఏమిటి దీనిలో ఆశీర్వాదం? ఏంటి ఏమైనా కనపడింది ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని నేను ఈ వాక్యాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దీనిలో నీకు ఏమైనా ఆశీర్వాదం కనిపించిందా? కనిపించలా. దానిలో ఆశీర్వాదం కనిపించలేదంట. దేవుడు అబ్రహాముతో మాట్లాడటానికి దేవుడు దిగి వచ్చాడంట. అబ్రహాము దేవుడు ఇద్దరు కూడా కొంత సమయం మాట్లాడుకున్నారంట. దేవుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు, అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత సంబంధము అంటే ఒక స్నేహితుడితో మాట్లాడుకునే విధముగా దేవుడు అబ్రహాముతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇది ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆదిలో ఆదాముతో మాట్లాడటానికి వచ్చిన దేవుడు ఏ విధంగా ఆ ఏదోను తోటలో ఆదాముతో మాట్లాడేవాడో, ఇదిగో ఈరోజు ఆశీర్వాదానికి వారసుడిగా వచ్చిన అబ్రహాముతో మాట్లాడటానికంట ఆయన దిగి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఎంత దీవెనండి ఇది! అబ్రహామును దేవుడు మాట్లాడుకుంటున్నారంట. అసలు దీనికి మించిన ఆశీర్వాదం ఏముందో చెప్పండి. నిజంగా దేవుడే దిగి వచ్చి నిత్యము దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇంతకన్నా మనకు కావలసిన ఆశీర్వాదం ఏదన్నా ఉందా? ఏమీ లేదు. చూడండి, ఇద్దరు మాట్లాడుకునేవారంట. దేవుడు అబ్రహాము మాట్లాడుకునేవారంట. చాలు ఈరోజు మాట్లాడుకుందా, ఆయన ఇంటికి ఆయన, ఈయనింటికి ఈయన. మరలా ఎప్పుడు మాట్లాడుకోవాలో మరిద్దరు కలుసుకునేవాళ్ళు. ఇది అబ్రహాము దేవుడు చెప్పిన మాట విని, ఇదిగో ఆ 3 విషయాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పిన దేశానికి బయలుదేరాడో, ఈరోజు మనం కూడా వీటిని విడిచిపెట్టి నేను ఇస్తానన్న దేశానికి నువ్వు సిద్ధపడు. అంతే. నువ్వు సిద్ధపడి ప్రయాణం చేస్తూ ఉండగా ఏహపర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక దేవుడు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండవది ఏమిటి? శరీర సంబంధమైన ఆశీర్వాదం. అది ఎలా ఇచ్చాడో తెలుసా? చూడండి, అదే ఆదికాండము 24:35. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వాక్య భాగము. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక. అది ఇక్కడ ఎలా అబ్రహామును ఆశీర్వదించాడంట? బహుగా ఆశీర్వదించిన. బహుగా అంటే ఏంటి? చాలా ఎక్కువగా ఆశీర్వదించాడంట అబ్రహాముని. బహుగా దేవుడు నా యజమానుడు అయిన అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో చెప్పయ్యా అంటే చెప్తున్నాడు. ఎలా ఆశీర్వదించాడంట? బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయెను. అతడు మొదట గొప్ప వ్యక్తి అయ్యాడు. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారాలు, దాసీలు జనాంగము, ఒంటెలు, గాడిదలు దయచేసెను. బహుగా వాళ్ళ ఆస్తి అదేనండి. గొర్రెలు, ఆ మందలు అవే వాళ్ళ ఆస్తి. బహుగా ఆశీర్వదించాడంట దేవుడు అబ్రహాముని. ఆత్మ సంబంధంగా ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇదిగో శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు, చాలామంది అనేది ఏమిటి అంటే దేవుడు మనకి అడిగిన విధంగా అన్నీ ఇచ్చి ఈ శరీర సంబంధంగా ఆశీర్వదించడు అని. కానీ బైబిల్ చెప్తుంది
ఆయన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మన తృప్తిపరుస్తాడు. అసలు వాళ్ళు అంత ఆశీర్వదించిన అసలు ఈ ఆశీర్వాదానికి రావటానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? మొదటిది చెప్పాం, దేవుడు చెప్పిన విధంగా అన్నిటినీ విడిచిపెట్టారు. విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరలా అంట వీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ దేశం నుంచి వచ్చారో, ఏ బంధువులు విడిచిపెట్టి వచ్చారో, ఏ తండ్రి ఇంటి నుంచి వచ్చారో మరలా ఎప్పుడు వారు జ్ఞాపకములోకే తెచ్చుకోలేదంట. హల్లెలూయా. మనకు గుర్తొస్తారు, రాగానే మనకు గుర్తొస్తారు. అక్కడ మర్చిపోయి వస్తామేంటి, వారం రోజులు ఉంటాం, 10 రోజులు ఉంటాం, మరలా మనకు వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలి. కానీ వీరేం చేశారో తెలుసా? అదే మనకు చదివితే హెబ్రీ పత్రికలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ మాట చదివి ముగించి వేసుకుందాం. వారు ఏ దేశం నుండి వచ్చిరో, హెబ్రీ 11:15, వారు ఏ దేశం నుండి వచ్చిరో, ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకుంటే మరలా వెళ్ళటానికి అవకాశం ఉండేది. అర్థమైందా? వారు ఏ దేశం నుంచి వచ్చారో, ఈరోజు మనం కూడా ప్రభు దేని నుంచి రమ్మన్నారో దాని నుంచి వచ్చిన తర్వాత ఇక వాటిని మర్చిపోవాలంట. వాటిని మర్చిపోవాలి. ఇంకా మర్చిపోకపోతే ఏమవుతుంది? మరలా అక్కడికే వెళ్తాం మనం, మరలా అదే స్థితిలోకి వెళ్ళిపోతాం మనం, మరలా అదే దేశంలోనికి, అదే తండ్రి ఇంటికి మరలా చేరతాం, మరలా అదే బంధువులని ఆశ్రయిస్తాం. ఒకప్పుడు ప్రతిష్ఠించుకున్నాం కదా, ఒకప్పుడు దేవుడి కొరకు ప్రత్యేకంగా ఉంటాను అని నియమ నిబంధనలతో ఉన్నాం కదా. ఈరోజు లోకంతో రాజీ అయిపోలేదా మనం? మళ్ళా బంధువుల యొద్దకు వెళ్ళటలేదా? ఆ రోజు మీతో పని లేదు మాకు, మేము ప్రత్యేకంగా ఉండవలసిందే, మీరు చెప్పిన ప్రదేశాలకు మేము రాం, మేము ప్రత్యేకంగా ఉండవలసిందే అని ఆ రోజు తీర్మానం చేసుకొని ఈరోజు ఏమవుతున్నామో తెలుసా? మరలా రాజీ అయిపోతున్నాం. మీ మాటలు మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి, మీ ఆలోచన మాకు చెప్పండి అని ఈరోజు మరలా క్రైస్తవుడు అదే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే వాటిని వారు క్రైస్తవుడు మర్చిపోలేదు. కానీ ఈ అబ్రహాము వీరందరూ అంట ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారంట, వాళ్ళ బంధువులు మర్చిపోయారు. అబ్రహాం అంటాడు ఒక దినాన ఇస్సాకుకి వివాహం జరిగించేటప్పుడు, ఇదిగో అక్కడికి వెళ్ళి నా యొక్క కుమారుడికి భార్యను చూడటానికి వెళుతున్నావు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కుమారుడైన ఇస్సాకును మాత్రం ఆ ప్రదేశంలోకి నీవు తీసుకువెళ్ళవద్దు, మరలా దానిలో కలపవద్దు. అమ్మాయి వస్తాను అంటే తీసుకొని ఇక్కడికి రా. వారు ఒకవేళ అబ్బాయిని తీసుకొని వెళ్ళే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇస్సాకుని మరలా ఆ కుటుంబాలకి, ఆ దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళవద్దు అని అబ్రహాము ఖండితంగా చెప్పాడు. ఈరోజు సంగమా మీరు గ్రహించండి, మనం కూడా వాటిని మర్చిపోకపోతే ఎక్కడి నుంచి వచ్చావో ఆ బంధాలు ఏంటో, వాళ్ళతో ఇంతకుముందున్న ఆ సంబంధాలు, ఆ కార్యాలు, ఆ కార్యక్రమాలు అన్నిటిగా నువ్వు మర్చిపోవాలి. అందుకే హెబ్రీ కర్త రాస్తూ అంటాడు, వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును వారు ఒకవేళ జ్ఞాపకములో ఉంచుకుంటే మరలా వెళ్ళటానికి వారికి వీలు కలిగేది. ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే అవన్నీ మన జ్ఞాపకాలే. ఏదో రోషం కలిగి వచ్చాం కానీ ఏదో ఉద్రేకమైన భక్తిలో ఏదో తీర్మానాలు చేసుకొని వచ్చాం, అంతేనా? ఉద్రేకమైన భక్తిలో బాప్తీసం తీసుకొని నేను అది పెట్టుకోను, నాకు ఇది వద్దు, దీన్ని తీసేయి, అస్సలు ఏది పనికిరాదు అని చాలా రోషంగా మాట్లాడాం. కానీ అవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత మరలా అదే పని చేయటానికి, వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది అని బైబిల్ చెప్తుంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము, వారు ఆ దేశాన్ని విడిచిపెట్టారు, ఆ యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టారు, ఆ బంధువును విడిచిపెట్టి శ్రేష్టమైన దేశము కొరకు అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకొనటానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు. ఎలాగంటే ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ మనలో నుంచి తొలగిపోకూడదు. అన్ని విడిచిపెట్టి వచ్చాడంట వీరు, అవి మర్చిపోయారంట.
దేవుడంట ఇదిగో నేను అబ్రహాము దేవుణ్ణి. మనకు చెప్పాడా మన దేవుణ్ణి అని? వారి దేవుణ్ణి అని చెప్పటానికి నేను సిగ్గుపడలేదు. ఎందుకు అంటే వారు దేని కొరకు ఎదురు చూశారంట? పరలోక సంబంధమైన పునాదులు కలిగిన పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. కనుక వారి దేవుణ్ణి అనటానికంట దేవుడు సిగ్గుపడలేదంట. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మన దేవుడు మనం కూడా విడిచిపెడితే ప్రభు అంటాడు నీ దేవుణ్ణి నేను. రాత్రి మాట్లాడతాడు, నువ్వు విడిచిపెట్టి దేవుడు స్వరమిను. ఇదిగో ఆ రోజు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు కదా. నీ గురించి అనేక మందికి ప్రభు సాక్ష్యం చెప్పాలి. ఇదిగో వారి దేవుణ్ణి. ఎవరికో దర్శనంలో కనిపిస్తాడు, ఎవరవయ్యా నువ్వు? ఇదిగో ఫలానాల దేవుణ్ణి. నీ పేరు చెప్పాలి, ఆయన నిన్ను పరిచయం చేయాలి అక్కడ. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అనటానికంట దేవుడు సిగ్గుపడలేదు. ప్రియ సంగమా, మీరు గ్రహించండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఈరోజు ఇదే దేవుడు చాలా సందర్భంలో నా పట్ల ఇది చేయలేడు అని ఒకవేళ మాట్లాడుతున్నావేమో. కారణము ఇదిగో మనము చేస్తున్న ఈ భక్తిలో ఉన్న లోపం ఇదే. వాటిని మర్చిపోవటం లేదు, జ్ఞాపకం ఉంచుకొని అదే పనులు తిరిగి చేస్తూ ఉన్నాం. మరలా మన తండ్రి అయిన అపవాది ఇంటికి వెళుతున్నాం. అపవాది యొక్క దురాశలోనే జీవించడానికి ఇష్టపడుతున్నాం. మరలా మన బంధువుల దగ్గరికి వెళుతున్నాం, వాళ్ళ ఆచారాల పద్ధతులే ఇష్టపడుతున్నాం. అది మనుషులు కల్పించిన పద్ధతులు, అవి దైవోపదేశములు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తప్పనిసరిగా దేవుడు అబ్రహాముని ఆత్మీయంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాముని బహుగా దీవించాడు. ఈరోజు అదే దీవెన మనందరికీ కలగాలి అని దేవుడు ఏం చెప్పాడో ఆ మార్గంలో నడవటానికి వాటిని విడిచిపెట్టి మనం కూడా మన దేశాన్ని, మన లోకము, శరీరాశ, నేత్రాశ, జేబౌడమ్మ విడిచిపెట్టాలి. మన బంధువుల యొక్క పద్ధతులు విడిచిపెట్టాలి. మన తండ్రి అయిన అపవాది స్వభావంలో పదిగిన మనం ఆ స్వభావాన్ని విడిచిపెట్టి చెడుని ప్రభువుని వెంబడించగలిగితే బహుగా దేవుడు పర సంబంధమైన, ఇదిగో భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన మనందరినీ తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.